హలో అందరికీ, నేను మీ చందు శ్రీనివాస్. ఈరోజు కూడా మనం చపాతీల్లోకి ఇంకా రోటీ పుల్కాల్లోకి సైడ్ డిష్ అయితే చేసుకోబోతున్నాము. దీనికోసం ముందుగా నేను ఇలా ఒక గిన్నెలో హాఫ్ వరకు వాటర్ తీసుకొని అవి తెరిలిన తర్వాత మీల్ మేకర్ ఇందులో వేసుకున్నామంటే మనకి మీల్ మేకర్ రెడీ అయిపోతుంది ఇలా ప్లఫీగా. ఇప్పుడు వీటిలో సగం వరకు చిదిమేసుకొని అలాగే ఇంకొక సగం అలానే ఉంచేసుకుందాము. అప్పుడు మనకి గ్రేవీ బాగుంటుంది, చపాతీ పుల్కాల్లోకి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచేసుకొని ఒక 2 చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాము. వీటిని ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాలు కూడా తీసుకొని వీటిని కూడా ఇలాగా టొమాటో ప్యూరీ చేసి పెట్టేసుకోవాలి. అలాగే చిన్న సైజు అల్లం ముక్క, కొబ్బరి ముక్క, తెల్లగడ్డ పాయలు తీసుకొని అల్లం పేస్ట్ రెడీ చేసుకోవాలి. అలాగే పచ్చి బఠానీలు 1 గంట పాటు నానబెట్టామంటే ఇలా కాస్త మెత్తబడతాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు బాండిలు పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో చెక్క, లవంగా, కొద్దిగా మిరియాలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేపుకున్నాక ఇందులోనే మనం టొమాటో ప్యూరీ కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఇంకా టొమాటో ప్యూరీ కాస్త వేగిన తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా బాగా వేపేసుకోవాలి ఆయిల్లో. ఒక 2 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే మనకి నూనె అనేది పైకి తేలుతుంది, పచ్చివాసన పోయి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత పసుపు, కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా తీసుకొని ఈ స్పైసెస్ అన్నిటినీ బాగా కలిపేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే మనకి ఇలా పైకి ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఇందులో మనము పచ్చి బఠానీలు, అలాగే ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసుకొని అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకున్నామంటే మనకి అన్నీ బాగా పర్ఫెక్ట్గా వేగి ఆయిల్ పైకి తేలి మంచి అరోమా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో వదిలేసామంటే మనకి చక్కగా ఇలా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది చపాతీల్లోకి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.